నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో చిరుత పులి కనిపించడం కలకలం రేపుతోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుతను చూసిన మార్నింగ్ వాకర్స్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వాకింగ్ చేయడానికి వచ్చిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి చిరుత పులిని చూసి భయంతో వణికిపోయాడు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి అక్కడి నుంచి చెట్లలోకి వెళ్లిపోయింది చిరుత. ఈ క్రమంలో చిరుత పాదాలు గుర్తించారు మార్నింగ్ వాకర్స్. చిరుత కనిపించడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు విద్యార్థులు. రాజేంద్రనగర్లో కొండలు, అడవులు ఉండడంతో చిరుత పులులు సంచరిస్తాయని అనుమానాలు కలుగుతున్నాయి. అధికారులు ఈ ప్రాంతంపై నిఘా పెట్టి చిరుతలు ప్రజాక్షేత్రంలోకి రాకుండా చూడాలని కోరుతున్నారు స్థానికులు. వీడికెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ గేట్ దాకా వెళ్తాయి. ఇక్కడ మన లాస్ట్ వరకు అక్కడ గేట్ ఉంది, గుర్రాల గేట్ కదా, ఇక్కడ ఇటు సైడ్ రైట్ సైడ్లో హాస్టల్ దగ్గర గేట్ ఉంది. అక్కడ దాకా లాస్ట్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చి ఏం చేసి జరసేపు రెస్ట్ తీసుకుందామని ఆడ శంకర్ బొమ్మ ఉన్నది కదా, బొమ్మ కాడ ఏమైందంటే జయశంకర్ బొమ్మ కాడ ఏమైందంటే తొట్లు పెట్టారు. మొత్తం తొట్లు పెట్టారు. ఎందుకు దాని ఆపోజిట్లో నేను కూర్చున్నా. ఆడ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఆ డాంబర్ మిషన్లు అనేది ఆడ ఉన్నాయి. ఆడ డాంబర్ మిషన్ల కాడికి వెళ్ళి పక్కకి వెళ్ళి మెల్లగా వస్తుంది. అది అంటే ఏమో తిన్నది. అది దాన్ని చూసి నేనైతే భయపడ్డా. పులి అంటే ఎవరికైనా భయం, చాలా డేంజర్. అందుకే అప్పుడు ఏం చేసినంటే అప్పుడే వెళ్ళా ఉన్నాడు, అవతల ఉండే గేట్ అవతల వెళ్ళి ఆయన అప్పుడే పిలుచుకొని వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తే ఆయనకు, ఎందుకంటే యాదయ్య రెడ్డి ఈయన ఇంకా వేరే ఆయన అట్లా అక్కడ వెళ్ళిండు. ఆయన నెంబడి వెళ్తే అక్కడ కూడా చంద్రయ్య కూడా వెళ్ళిండు. ఆయన కూడా ఫోన్ చేసిన, ఎవరు ఫోన్ చేసి చెప్పిన అక్కడ పోకురని చెప్పేసి వచ్చి మళ్ళీ సెక్యూరిటీ లేపినాం. మళ్ళీ అందరం వచ్చి సెక్యూరిటీలో లోపడ్డారు కదా, వాళ్ళు లోపల పండుకున్నారు. కొద్దిసేపు పండుకుంటే లేపిన వాళ్ళందరూ లేపి చెప్పేసిన వాళ్ళకి అక్కడ ఫోన్ చేయకూడదు ఎవరికైనా. డేంజర్ కదా, ఎవరికైనా పరిచయం. మాకైతే భయం అయింది, నాకైతే భయం అయింది. వీడికెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ గేట్ దాకా వెళ్తాయి. ఇక్కడ మన రాజన్న సిరి